వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి ఉన్నటువంటి తక్కువ టైంలో కనుక ఈ జనరల్ స్టడీస్లో నేను చెప్పేటటువంటి 5 సబ్జెక్టులు కనుక మీరు రివిజన్ నేను చెప్పినట్టుగా కనుక చేయకుండా వెళ్ళిపోతే మాత్రం 100% మీరు ఫైనల్ ఎగ్జామ్లో నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ సబ్జెక్ట్స్ ఏమి, ఎలా వాటిని రివిజన్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపు ఇప్పటికీ 416 మంది మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను ఇచ్చేటటువంటి ప్రీ ప్లాన్ టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు తెలుగు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని రాసినటువంటి డైలీ ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇందులో మనం పెట్టేటటువంటి ఏదైతే డైలీ టెస్టులు ఉన్నాయో వాటి నుంచి గతంలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 60% ప్రశ్నలు అంటే 90 క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్లు రావడం అనేది జరిగింది. మనం పెట్టినటువంటి డైలీ టెస్ట్ నుండి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లను కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. అలాగే మీకోసం మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ను కూడా మీకు ఇక్కడ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తుంది లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించినటువంటి ఫస్ట్ వీక్ టార్గెట్కు సంబంధించినటువంటి టెస్ట్ 3 అంటే థర్డ్ డే టైం టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే టైం టేబుల్ ఉంటుందో దాని మీద మనం పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్. సో ఇలా ప్రతిరోజు ప్రీ ప్లాన్ టైం టేబుల్ ఇచ్చి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే సన్నద్ధం చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా తెలుగు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని మనం రాసినటువంటి డైలీ టెస్ట్లు వచ్చేసరికి దాదాపుగా 100కు పైగానే గ్రూప్లో ఉంటాయి. అలాగే 250కి పైగానే 200 మార్కులకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఎవరైనా జాయిన్ కావాలి, ఈ యొక్క టెస్ట్లను నేను అటెంప్ట్ చేయాలి, నేను ఎక్కువ టెస్ట్లను రాయాలి, నేను నా యొక్క సత్తాను నేను తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ 2 కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టెస్ట్ను కూడా మీరు రాసి అటెంప్ట్ చేయండి. 100% ఈ టెస్ట్ల నుంచి ఈసారి కూడా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం 100% ఉంది. జాయిన్ అనుకుంటున్న విద్యార్థులు జాయిన్ కండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఏవైతే జనరల్ స్టడీస్ సంబంధించి ఒక 5 సబ్జెక్టులు నేను పేర్కొన్నాను. 5 సబ్జెక్టులు వచ్చేసరికి 1 హిస్టరీ, 2 సైన్స్, 3 పాలిటీ, 4 జాగ్రఫీ, 5 కరెంట్ అఫైర్స్. ఈ 5 సబ్జెక్టులను కనుక మీరు కనుక రివిజన్ చేయకుండా వెళ్ళినట్లయితే మీ స్కోర్ 100% తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. మరి హిస్టరీ విషయానికి వచ్చేసరికి రివిజన్ చేయాలనుకున్నప్పుడు మీరు మొదటగా రివిజన్ చేయాల్సింది ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లెసన్ కూడా అంటే యూరోపియన్ల రాక కానీ, భారతదేశ ఆక్రమణ, సామాజిక సాంస్కృతిక జాగృతి, కుల రైతు గిరిజన ఉద్యమాలు, 1857 తిరుగుబాటు, జాతీయ ఉద్యమం, గవర్నర్ జనరల్ యుగము, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, కమిటీలు ఇవి ముందుగా అయిపోయిన తర్వాత మీరు మధ్యయుగ భారతదేశ చరిత్రకు, ఆ తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్రను మీరు రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ కూడా హిస్టరీలో దాదాపుగా సింహభాగము క్వశ్చన్స్ మనకి ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి వచ్చేటటువంటి అవకాశం 100% ఉంది. వీటితో పాటే ప్యారలర్గా మీరు ఏపీ హిస్టరీని కూడా కలుపుకొని ఎక్కువ శాతం ఏదైతే మన యొక్క స్వాతంత్రోద్యమంలో ఆంధ్రుల పాత్ర ఏదైతే ఉంటుందో అందుకు సంబంధించినటువంటి లెసన్స్తో పాటు శాతవాహనులు, విజయనగర సామ్రాజ్యం, బహుమని సుల్తాన్లు, కాకతీయ యుగం, అలాగే మన యొక్క విష్ణుకుండులు ఇలాంటి మెయిన్ టాపిక్స్ను కూడా చూసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ దగ్గరకు వచ్చేసరికి మొదటగా మీరు బయాలజీని కనుక మీరు మొదటగా కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి స్కోర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎక్కువ శాతం క్వశ్చన్లు మనకు బయాలజీ నుంచి వస్తాయి. అస్థిపంజర వ్యవస్థ అయి ఉండొచ్చు, శ్వాస వ్యవస్థ అయి ఉండొచ్చు, విటమిన్లు అయి ఉండొచ్చు, విటమిన్ల లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు అయి ఉండొచ్చు. చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ ఉంటుంది లెసన్. కాబట్టి ముందుగా సైన్స్లో వచ్చేసరికి బయాలజీని మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇక పాలిటీ విషయానికి వచ్చేసరికి మీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ ఇందుకు సంబంధించినటువంటి లెసన్స్ సంబంధించినటువంటి ప్యూర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మరి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రఫీ దగ్గరకు వచ్చేసరికి మీరు నదులు, వ్యవసాయము, అడవులు, నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశ నైసర్గిక స్వరూపము, జనాభా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన ఏవైతే అంశాలు ఉంటాయో జాగ్రఫీకి సంబంధించి ఆ విషయాల మీద కూడా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి గుర్తుపెట్టుకోండి, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. గత సంవత్సరం ఆగస్టు నుండి ఈ సంవత్సరం మే
15 వరకు మీరు కనుక కరెంట్ అఫైర్స్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు 100% క్వశ్చన్ కవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏదైతే అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల మధ్య నెలకొన్నటువంటి కొన్ని సంఘటనలు, వాటిల్లో వాడినటువంటి కొన్ని ఆయుధాలు, అందులో మనకు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి కొన్ని పదాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింధు నది ఒప్పందము, LOC, నెక్స్ట్ వచ్చేసరికి S-400, అగ్ని, నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ, బ్రహ్మోస్, నెక్స్ట్ వచ్చేసరికి ఆకాష్, ఇటువంటి వాటినన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడూ కూడా మన దైనందిన ఉన్నటువంటి కార్యకలాపాలు ఏవైతే జరిగి ఉంటాయో వాటి మీదనే బేస్ చేసుకుని వచ్చేటటువంటి అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ సంబంధించి సపరేట్గా ఇంకొక వీడియో డెఫినెట్గా నేను చేస్తాను. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి అంటే మేజర్ క్వశ్చన్స్ మార్క్స్ వచ్చేటటువంటి టాపిక్స్ ఏమి, వేటిని చదవాలనేటువంటి వీడియోను కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీటితో పాటు అతి ముఖ్యమైనటువంటి పని ఏదైనా ఉందంటే అది మోడల్ పేపర్స్. ఎన్ని మోడల్స్ పేపర్స్ రాస్తే మీకంత సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. మీరు ఎంత చదివినారు అనే దానికంటే కూడా మీకు ఒక క్వశ్చన్ పేపర్ పెట్టుకున్నప్పుడు ఎంత అది గుర్తు వస్తుంది అనేది మీ విజయ అవకాశాలను అది నిర్ణయిస్తుంది. సో వీలైనన్ని మోడల్ పేపర్స్ను రాయండి. కుదిరితే బజార్లో చాలా బుక్స్ అవైలబుల్ ఉంటాయి. విజేత కాంపిటీషన్స్ అనో లేదంటే వేరే వేరే కాంపిటీషన్స్ మధ్య దాదాపు 20 పేపర్లు 30 పేపర్లు ఉండేటువంటి క్వశ్చన్ పేపర్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిని కొనుక్కొని మీరు ప్రాక్టీస్ చేయండి. లేదంటే లక్ష్యం అటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాదాపు 100 పైగా ప్రతి ఒక్క జనరల్ స్టడీ సంబంధించినటువంటి టాపిక్ కవర్ అయ్యే విధంగా తెలుగు అకాడమిక్ పుస్తకాల నుంచి తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వాటితో పాటు దాదాపుగా 250కి పైగానే 200 మార్కుల మోడల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా వాటిని డౌన్లోడ్ చేసుకోండి, మీరు రాసుకోండి. మీ యొక్క ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉంది మన యొక్క ప్రిపరేషన్, ఏ స్థాయిలో ఉన్నానని చెప్పేసి మీకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు 100% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్సీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క గత ప్రశ్నపత్రాలన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా ట్రై చేయండి, అంటే రాయండి. వాటిని రాయడం వల్ల మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు అనేది తెలుస్తుంది. అలాగే ప్రీవియస్ ఇయర్స్ నుంచే దాదాపుగా 60% ప్రశ్నలు దాదాపుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే అదే క్వశ్చన్ రాకపోయినప్పటికీ కూడా రిలేటెడ్గా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను కూడా సాల్వ్ చేయండి. ఓకేనా? ఇలా కనుక 15 రోజులు కనుక మీరు కనుక ఒక ప్రీ ప్లాన్డ్ వేలో కనుక బయలుదేరినట్టయితే అంటే మీ ప్రిపరేషన్లోకి 100% మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ 5 సబ్జెక్టులను కనుక మీరు రివిజన్ చేయకుండా కనుక పోయి ఎగ్జామ్ హాల్లో కనుక కూర్చుంటే 100% నష్టపోతారు. మరి ఇంగ్లీష్ ఉంది కదా సార్ అయ్యేది అంటే నేను చెప్తాను ఓన్లీ జనరల్ స్టడీస్ వరకు మాత్రమే, లాంగ్వేజ్ గురించి కాదు. అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీకు స్కోరింగ్ తెప్పిస్తుంది, జనరల్ స్టడీస్ అనేది జాబ్ ఇప్పిస్తుంది. సో ఈ 5 సబ్జెక్టులను మీరు కనుక గట్టిగా పట్టుకుని కనుక ప్రిపేర్ కనుక కాగలిగిన, దానిని నేను చెప్పిన విధానంలో కనుక రివిజన్ చేసుకోగలిగిన 100% సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు ఈ యొక్క హోమ్ గార్డ్ ఇష్యూ మీద మరి మీ వ్యూ ఎందుకు చెప్పట్లేదు మీరు అయ్యేది అని చెప్పేసి. డెఫినెట్గా దీని మీద 100% నేను మాట్లాడతాను. ఎక్కడ తగ్గేది ఏమి ఉండదు. డెఫినెట్గా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా డెఫినెట్గా దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. దాని మీద కొంచెం వర్కౌట్ చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా దాని మీద కూడా వీడియో వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.